హెచ్ఎండి వాళ్ళు అయితే ఇప్పుడు ఆండ్రాయిడ్ 15తో కొత్తగా 5G ఫోన్ అయితే లాంచ్ చేశారనమాట. ఈ ఫోన్లో 6.67 ఇంచ్ 90Hz డిస్ప్లే అయితే ఉంటుంది. ఇది హెచ్డీ ప్లస్ డిస్ప్లే అయినా 90Hz ఉండడం వల్ల కొద్దిగా స్మూత్గా అయితే అనిపిస్తుంది. 50 మెగాపిక్సెల్ కెమెరా కూడా ఉంటుంది. 5000 mAh బ్యాటరీ కూడా ఉంటుంది. ఇందులో మనకు ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే ఇందులో 5G బ్యాండ్స్ అనేవి అన్నిటికీ సపోర్ట్ ఉందన్నమాట. మనకు స్టాండ్ అలోన్ కానీ నాన్ స్టాండ్ అలోన్ కానీ ఏ 5G అయినా ఈ ఫోన్ అనేది సపోర్ట్ చేస్తుంది. ప్రాసెసర్ విషయానికి వస్తే ఇందులో యూనిసాక్ T7606 nm పైన బిల్డ్ అయిన ప్రాసెసర్ అయితే ఇచ్చారు. అండ్ స్టోరేజ్ చూసుకుంటే 128GB eMMC స్టోరేజ్ అయితే ఉంది. అలాగే మనకు 3.5mm హెడ్ ఫోన్ జాక్ కూడా ఉంది. కొన్ని బ్యాండ్స్లో ఈ హెడ్ ఫోన్ జాక్ని రిమూవ్ చేసే విధానం చూస్తే ఫోన్లో స్పేసే కాదు ఎమోషన్స్ కూడా సేవ్ చేస్తున్నట్టు ఉంటుందన్నమాట. సో ఫోన్ ఆండ్రాయిడ్ 15తో వస్తుంది. స్లైట్గా మనకు సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఉంటుంది. Type-C పోర్ట్, బ్లూటూత్ 5.2 కూడా ఉన్నాయన్నమాట. అప్డేట్స్ విషయానికి వస్తే అప్డేట్స్ ఎన్ని రోజులు ఇస్తారు, ఎన్ని సంవత్సరాలు ఇస్తారు అని అయితే మనకు ఏ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ప్లాస్టిక్ ఫ్రేమ్తో వస్తుంది. ప్లాస్టిక్ బ్యాగ్ కానీ డస్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెంట్ అయితే ఇచ్చారనమాట. అంటే హెచ్ఎండి స్పెక్స్ చూస్తూ ఉంటే బడ్జెట్ 5G మార్కెట్లో సీరియస్గా కంబ్యాక్ ట్రై చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. కానీ అసలు క్వశ్చన్ ఏంటి అంటే 2026లో మీరు ఈ హెచ్ఎండి ఫోన్ కొనడానికి రెడీగా ఉన్నారా? లేక రియల్మీ, రెడ్మీ, పోకో ఆల్రెడీ మార్కెట్ని ఆక్యుపై చేసాయి కదా, వాటిని కొనుక్కుంటారా? సో మీ ఒపీనియన్ని మాకు కమెంట్లో షేర్ చేయగలరు.